కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చిచ్చు రాజేస్తుంది. స్థానికులకే టికెట్ అని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ మండిపడుతున్నారు. రాహుల్ ప్రియాంకలు వయనాడులో స్థానికుల అంటూ ప్రశ్నించారు ఫిరోజ్ ఖాన్. చంద్రబాబు సూచించిన వారికి టికెట్ ఇస్తారంటూ సంచలన కామెంట్ చేశారు. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు కాంగ్రెస్లో దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నోటిఫికేషన్ కు ముందే బై ఎలక్షన్లకు ప్రిపేర్ అవుతుంది కాంగ్రెస్. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలను ఇన్ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్. ఒక్కొక్క మంత్రికి 2 డివిజన్ల బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను బూతుల వారి ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. మంత్రికి 6 కార్పొరేషన్ల చైర్మన్లను సహా బాధ్యతలు అప్పగించింది. జూబ్లీహిల్స్ లో టికెట్ కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన అజరుద్దీన్, స్థానిక నేత నవీన్ కుమార్ యాదవ్ టికెట్ రేసులో ముందుండగా ఫిరోజ్ ఖాన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వంటి నేతలు టికెట్ ఆశిస్తున్నారు. కాగా ఇటీవల జూబ్లీహిల్స్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ స్థానికులకే టికెట్ కేటాయిస్తామని ప్రకటించారు. మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు. ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. స్థానికులకే టికెట్ అని ప్రకటించడానికి పొన్నం ప్రభాకర్ ఎవరంటూ ప్రశ్నించారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. అయితే తాను ఇల్లు తీసుకుంటే అక్కడ లోకలేనని అన్న ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడులో పోటీ చేయడానికి వాళ్ళు స్థానికులా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కజ్గిరి ఎంపీగా పోటీ చేయలేదా అని నిలదీశారు. కమ్మ సామాజిక వర్గ ఓట్ల కోసం చంద్రబాబు చెప్పిన వారికి ఇస్తారని మండిపడ్డారు. గెలిచే వరకు టికెట్ ఇవ్వాలి కానీ ఇలాంటి నిబంధనలు ఎందుకనేది ఫిరోజ్ ఖాన్ వాదన. चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना. आप चंद्रबाबू की लाइकिंग बोलता चंद्रबाबू नायडू सॉफ्ट करना रहना तो कम्मा वम्मा के वोटों को सेट कर सकते. वहाँ पे बीआरएस का कैंडिडेट मर गया, सिंपैथी है और यहाँ पे पार्टी का इलेक्शन है. ये कोई इंडिविजुअल यहाँ पे नहीं है. वहाँ पे बीजेपी पूरी पार्टी लड़ेगी, स्टेट यूनिट पूरी बीआरएस स्टेट यूनिट लड़ेगी. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు సూచించిన వారికి టికెట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.